హలో వ్యూవర్స్, ఎగ్ ఫ్రీజింగ్ గురించి వినే ఉంటారు. ఎగ్స్ని ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి, ఇది ఎవరికి చేయాలి, అండ్ ఈ మధ్య కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో మనము ఆడవాళ్ళకి వాళ్ళ ఎగ్స్ని బయటికి తీసి ఫ్రీజ్ చేసి ఉంచుకొని తర్వాత ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ని వాడడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ బేసికలీ మనం ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే, ఒకటి యూజువలీ కొంతమంది లేడీస్ కొన్ని కెరియర్ ఓరియంటెడ్ ఇష్యూస్ వల్ల కానీ, వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అని అనుకుంటున్నప్పుడు, ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు, కొంచెం టైం తీసుకోవాలి అని అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు వాడడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గడం అనేది సహజమే. సో ఆడవాళ్ళలో ఎగ్స్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. అండ్ నార్మల్గా 40 సంవత్సరాలు వచ్చేపాటికి వాళ్ళ బాడీలో ఎగ్స్ 1% మిగులుతాయి. 1 or 2% కంటే ఎక్కువ ఎగ్స్ అనేవి మిగలవు. సో ఈ మధ్య కాలం చాలామంది లేడీస్ 35 ఇయర్స్కి కూడా మ్యారేజ్ చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకోరు. సో ఇలాంటి వాళ్ళకి ఎగ్స్ అనేవి ముందుగానే వాళ్ళు తీసి ఫ్రీజ్ చేసుకొని ఉంచుకుంటే తర్వాత ఎగ్స్ అనేవి బాగా తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే సమస్య వీళ్ళకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. దీన్నే మనం సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాం. సో వేరియస్ రీజన్స్ వల్ల ఎవరైతే మీరు ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటున్నారు, మీ లైఫ్ మీ చాయిస్, మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడే ప్లాన్ చేసుకోవడానికి అవకాశం మీకు 100% ఉంటుంది. మీరు ఒకసారి మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా మీరు మీ బయాలజికల్ క్లాక్ని మీరు ఆపుకొని మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నారో అప్పుడు ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ కాకుండా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇంకెవరికన్నా మనం సజెస్ట్ చేస్తామా? సో కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, తక్కువ వయసులోనే క్యాన్సర్స్ లాంటివి రావడం చూస్తున్నాము. కొంతమందికి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి చూస్తున్నాము. సో ఇలాంటి కండిషన్స్లో కీమోథెరపీ, రేడియోథెరపీ మనం సజెస్ట్ చేస్తాము. సో ఈ కీమో రేడియోథెరపీ వల్ల ఓవరీస్లో ఎగ్స్ అనేవి తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్య క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి బాగా అందుబాటులో ఉంటున్నాయి. అండ్ చాలా టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వడం వల్ల క్యాన్సర్ సర్వైవర్స్ అనేది చాలా ఎక్కువ అయ్యారు. సో ఇంతకుముందు క్యాన్సర్ వస్తే ఇంకా వాళ్ళకి డెత్ ఒకటే అనేది మనం అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొని చాలామంది క్యాన్సర్ని జయించి ఇప్పుడు వాళ్ళ హెల్దీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. కాకపోతే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ద్వారా ఎగ్ నంబర్ తగ్గిపోతుంది అని మనకు తెలిసినప్పుడు ట్రీట్మెంట్కి ముందు ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజ్ చేసుకుంటే, ట్రీట్మెంట్ తర్వాత ఆ ఫ్రోజన్ ఎగ్స్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు ఒక నార్మల్ కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కపుల్స్లో కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాం. ఇకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనకి కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఎగ్ నంబర్ తగ్గిపోతుంది అని మనం ముందుగానే గమనించుకోవచ్చు. లేదా కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఒక ప్రోగ్రెసివ్ ప్రాబ్లం. దీంట్లో ఎగ్ నంబర్ క్రమంగా తగ్గుతుంది అని మనకు ముందే ఐడియా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం టిష్యూని మనము ప్రిజర్వ్ చేసుకొని, ఓవేరియన్ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో ఒకవేళ ఎగ్స్ తగ్గిపోయినా కూడా ఇంతకుముందే స్టోర్ చేసుకున్న ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. అండ్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని సర్జరీస్లో కూడా మనం ఓవరీస్ అనేవి తీసేస్తూ ఉంటాము. అప్పుడు ఓవేరియన్ టిష్యూ కూడా మనం ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా చాలామంది మహిళలు వాళ్ళు అనుకున్న టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని కండిషన్స్లో వాళ్ళ డిజీజ్ని కూడా వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.